హాయ్ అండి. ఏ టెంపుల్కైనా మనం అనుకుంటే వెళ్ళము, దేవుడు పిలిస్తే కానీ వెళ్ళరు అని అనుకుంటాం కదండి మనం అందరం. అలాగే జరిగిందండి నా లైఫ్లో. మొన్నేనండి హనుమాన్ జయంతి ముందు రోజే వెళ్ళాం అనమాట. యాదగిరిగుట్ట దారిలో ఇలా స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. వెళ్ళామండి. టెంపుల్ అయితే పీస్ఫుల్గా చాలా బాగుంది. అంతా రాతితో కట్టారు. తిరుపతి నమూనా టెంపుల్ లాగా కట్టారు. చాలా బాగుంది అని అనుకున్నాం అనమాట. అంటే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అంతే అని అనుకున్నాం అనమాట. ఇలాగ మళ్ళీ మళ్ళీ వచ్చి దర్శనం చేసుకునేంత గుడి కాదు అని కూడా అనుకున్నాను అనమాట. అంటే తిరుపతిలో వెలిసిన దేవుడు వేరు, మళ్ళీ ఇక్కడ స్థాపించిన దేవుడు వేరే కదండి. అలా అని అనుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఉంటే నేను లేను అని ఎలా అనుకుంటావో అన్నట్టు అనిపించిందండి. నిన్న శ్రవణ నక్షత్రం అంటండి, ఇలాగ ఊరేగింపు కూడా చేశారనమాట. మా బావగారు అలా అనుకోకుండా వచ్చారనమాట. హాస్పిటల్ పని మీద పని అయిపోయింది, ఇలా స్వర్ణగిరి టెంపుల్ బాగుంటుందంట కదా అని మళ్ళీ రమ్మని తీసుకెళ్ళారనమాట అండి. నాకైతే ఈ చిన్న విషయాన్ని కూడా స్వామి విన్నారా అని నాకు భలే సంతోషం అనిపించిందండి. అంత సంతోషమో నేను అసలు